దాదాపు ఇప్పటికి 4 సమావేశాలలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సింగరేణి సంస్థలో జరిగినటువంటి అనేక అవినీతి కుంభకోణాల గురించి ఈరోజు తీవ్రమైన చర్చ జరుగుతుంది. అంటే ఇన్ని రోజుల తర్వాత, అంటే దాదాపు 2 నెలల తర్వాత ఈరోజు స్పందించడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నోరు విప్పట్లేదు అని అంటే వాళ్ళ దగ్గర సరైన సమాధానం లేదు. నిజంగా సరైన సమాధానమే ఉంటే ఇప్పటికి ఎప్పుడో ఒంటికాల మీద లేచి వచ్చేటోళ్ళు. మరి ఇలా ఆ స్పందించినటువంటి తీరు చూస్తే కూడా విషయానికి సంబంధం లేకుండా ఏవేవో మాటలు మాట్లాడడం జరిగింది. వాస్తవంగా సింగరేణి సంస్థలో ఏం జరుగుతుంది? ఒకనాడు సింగరేణి సంస్థ దాదాపు 6-7 జిల్లాల్లో ఉన్నటువంటి సింగరేణి బొగ్గు నిక్షేపాలను వెలికి తీయడంలో 137 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి సంస్థ ఈ ప్రాంతాలలో అనేక వేల, దాదాపు ఒకప్పుడు 1,21,000 మంది కార్మికులు పనిచేసినటువంటి సంస్థ, ఎన్నో కుటుంబాలకు జీవితాన్ని ఇచ్చినటువంటి సంస్థ, తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆర్థిక వనరుగా ఆదరువుగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణి ఒకవైపు తల్లడిల్లుతుంటే ప్రభుత్వం యొక్క స్పందన, ప్రభుత్వ పెద్దలే ఇందులో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు పట్టి లేదని మనం అనుకోవచ్చు. ఏం జరుగుతుంది సింగరేణిలో? ఇలా ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త నిబంధన తీసుకొచ్చి గతంలో ఎన్నడూ లేని విధంగా ఓబీ టెండర్లలో వాళ్ళ అనుయులకు, వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులకు, కాంట్రాక్టులకు, కమిషన్లకు కక్కుర్తి పడి అలా వేల కోట్ల రూపాయలు మరి నష్టం చేసేటువంటి అనేక ఈ టెండర్లను పిలవడం జరిగింది. ఇవి డేట్లతో సహా ప్రత్యక్షంగా ఎంతెంత మైనస్ పోయినాయి, ఎంతెంత ప్లస్ పోయినాయి, గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అనేటువంటిది కళ్ళకు కట్టినట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికి 4 సదస్సులలో అనేక విషయాలు హరీష్ రావు గారితో పాటు సింగరేణి ప్రాంత నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. ప్రత్యక్షంగా మనకు అనేక సాక్ష్యాలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో సింగరేణి సంస్థను మరింత గొప్పగా అభివృద్ధి చేయాలని, అందులో ఉన్నటువంటి శ్రమను తగ్గించాలని, అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని, అదేవిధంగా ఉత్పత్తిని పెంచాలని సంస్థ మనుగడ కోసం అనేక విధాలుగా పనిచేసినటువంటి చరిత్ర గత ప్రభుత్వ చరిత్ర కేసీఆర్ గారి నాయకత్వంలో. కానీ ఇప్పుడు ఏం జరిగింది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేటువంటి నిబంధనను తీసుకువచ్చి గతంలో ఎప్పుడు లేనటువంటి నిబంధన పెట్టి మరి 20 ఫిబ్రవరి 2024 600 కోట్లకు సంబంధించినటువంటి OCP3 మైన్ టెండర్ను పిలిచిండ్రు. ఈ కొత్త సైట్ సర్టిఫికెట్ విధానం పెట్టడం వల్ల ఈ 600 కోట్ల రూపాయల టెండర్లో మరి మైనస్ టెండర్గా పిలవడం జరిగింది. ఏకపక్షంగా మరి 22% కాంట్రాక్టర్లకు ఆ రోజు ప్లస్ టెండర్, అంటే ప్లస్ టెండర్గా మనం మా ప్రభుత్వ హయాంలో 22% ప్లస్ టెండర్ కోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మే 10, 2025 కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఇక అప్పటి నుంచి ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే నిబంధన తీసుకొచ్చిన తర్వాత పిలిచినటువంటి ప్రతి టెండర్లో కూడా మరి మైనస్ టెండరే, ఆ ప్లస్ టెండర్లే కోడ్ చేయబడ్డాయి. ఉదాహరణకు మొట్టమొదటి టెండర్ ఇది స్వయంగా ముఖ్యమంత్రి బావమరిది అయినటువంటి సృజన్ రెడ్డికి చెందినటువంటి సోదా కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీకి ఏకమొత్తంగా 13% మరి మైనస్ టెండర్కు పోవడం జరిగింది, ప్లస్ టెండర్కు పోవడం జరిగింది. దీని ద్వారా దాదాపు 300 కోట్ల రూపాయలు సింగరేణి సంస్థకు
ప్రత్యక్షంగా నష్టం జరిగిందనేటువంటిది మన కళ్ళకు కనబడుతున్నటువంటి నిజం. అదేవిధంగా ఈ విజిట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అసలు ఈ కొత్త నిబంధన ఏంది, అసలు ఈ టెండర్లలో ఏం జరుగుతుందని వెంటనే స్పందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మరి ఈ నైని బొగ్గు బ్లాకు సంబంధించినటువంటి విషయంలో ఆ రోజు దీనికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడడం వల్ల మరి దాన్ని ఆ నైని బొగ్గు బ్లాక్ను రద్దు చేయడం జరిగింది. అదే క్రమంలో జరిగినటువంటి 9 టెండర్లు ఏవైతే ఉన్నాయో నైని బొగ్గు బ్లాక్ను రద్దు చేసినటువంటి విధానంతో ఈ 9 టెండర్లు ఏవైతే మరి ఇలా ప్లస్ టెండర్లు ఏవైతే అయినాయో వాటిని కూడా ఎందుకు రద్దు చేయలేదని మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మాట్లాడినటువంటి బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు స్ట్రేట్గా సమాధానం చెప్పవలసి ఉంది. నైని బ్లాక్ టెండర్ను ఎందుకు రద్దు చేసిండ్రు, ఇదే సైట్ విజిట్ సర్టిఫికేట్కు వ్యతిరేకంగా పోరాటం జరిగిన తర్వాత వ్యతిరేకం వచ్చిన తర్వాత మిగిలిన 9 టెండర్లను మీరు ఎందుకు రద్దు చేయలేదు. అదేవిధంగా శ్రీరాంపూర్ ఓసీ 2లో 600కు సంబంధించినటువంటి ఓబీ టెండర్లు 22/10/2025 మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ టెండర్ వేయబడ్డది. ఇది 10%కు మరి మైనస్కి వెళ్ళింది, ప్లస్కి వెళ్ళింది. అదేవిధంగా ఓన్లీ ఓబీ టెండర్లనే కాకుండా సోలార్ టెండర్లలో కుంభకోణం, అదేవిధంగా అక్కడ వాడేటువంటి డెటోనేటర్లలో కుంభకోణం, రకరకాల పద్ధతులలో సింగరేణి సంస్థను సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా జరుగుతూనే ఉన్నది. మరి ఈ సోలార్ పవర్ టెండర్లలో ప్రభుత్వం ఘోరంగా అవినీతికి పాల్పడ్డదనడంలో ప్రత్యక్షంగా సాక్ష్యం ఉన్నది. ఇక్కడ మనకు జనరల్గా ప్రైవేట్ రంగంలో కావచ్చు ప్రభుత్వ రంగంలో కావచ్చు ఒక సోలార్ మెగావాట్కి 3,50,00,000 హయ్యెస్ట్ రేంజ్లో మనం కోడ్ చేస్తూ ఉంటాం, ఇది చూస్తున్నాం. కానీ ఇక్కడ సింగరేణిలో భూమి ఇవన్నీ కూడా ఉచితంగా వచ్చినప్పటికీ కూడా మరి ఏకంగా 1 మెగావాట్కు 7 కోట్ల రూపాయలను కట్టబెట్టినటువంటిది ఇలా మనకు ప్రత్యక్షంగా కళ్ళకు కనబడినట్టు కనబడుతుంది. అదేవిధంగా దీని ద్వారా ఒక్కొక్క మెగావాట్కు 4 కోట్ల రూపాయల నష్టం సింగరేణి సంస్థకు మొత్తంగా 280 కోట్ల రూపాయలు నష్టం జరిగినట్టుగా మన కళ్ళకు కనబడుతూ ఉంది. అదేవిధంగా ఇంకొక టెండర్ 107 మెగావాట్ల సోలార్ ప్లాంట్ టెండర్లో కూడా అనేక కుట్రలు చేసి ఒక్కొక్క టెండర్కు అందులో కూడా 5.4 కోట్లు కోడ్ చేసి దీంట్లో కూడా దాదాపు 200 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డట్టుగా మనకు ప్రత్యక్షంగా కనబడుతున్నది. ఈ 2 ప్లాంట్లు ఏవైతే 67 మెగావాట్లు ఒకటి 107 మెగావాట్లు ఒకటి మరి మొత్తంగా 480 కోట్లు అదనంగా కాంట్రాక్టర్లకు కట్టబెట్టి ఈ సోలార్ పవర్ కుంభకోణంలో అనేక మంది అంటే ప్రత్యక్షంగా ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల వాళ్ళు ఏ కాంట్రాక్టర్కి అయితే ఈ కాంట్రాక్ట్ కట్టబెట్టాలో ఎంత వాళ్లకు మరి రావాల్సినటువంటి లావాదేవీలు రావాలనో వాటన్నిటిని చూసుకున్న తర్వాతనే ఈ ఏదైతే సోలార్ పవర్ టెండర్స్లో కూడా విపరీతమైనటువంటి స్కామ్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో పవర్ ఉత్పత్తి పెంచాలి, ఇటు రైతాంగానికి కావచ్చు పరిశ్రమలకు కావచ్చు ఇంట్లో వాడుకోవడానికి కావచ్చు సరైనటువంటి మరి పవర్ సప్లై ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు మంచిర్యాల జిల్లాలోని జైపూర్ ఆ ప్రాంతంలో 600 మెగావాట్ల పవర్ ప్లాంట్ను మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. అది నిజంగా కూడా ఆ రోజు బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళొక్క 800 మెగావాట్లకి మరి వాళ్ళు ప్రపోజల్ తీసుకువచ్చి దానికి దాదాపుగా 800 కోట్ల రూపాయలు 8,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ టెండర్లు పిలిచి మరి ఇలా దానికి సంబంధించినటువంటి
డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ తర్వాత పీపీఏ కానీ లేకపోవడం వల్ల బ్యాంకులు అప్పులు ఇవ్వకపోవడం వల్ల గతంలో ఉత్పత్తి అయినటువంటి సోలార్ పవర్ కొనుగోలు చేయకపోవడం వల్ల ఇక్కడ వేలాది కోట్ల రూపాయల నష్టం సింగరేణి సంస్థకు వాటిల్లడం, సింగరేణి సంస్థతో పాటు సింగరేణి సంస్థలో పనిచేసినటువంటి మరి కార్మికుల యొక్క స్థితిగతులు కూడా ఇలా దీనమైనటువంటి పరిస్థితికి చేరడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాజస్థాన్ ప్రభుత్వంతో కూడా ఒక జాయింట్ వెంచర్ చేసుకున్నది మన ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 76-24 నిష్పత్తితోటి ఆ రాజస్థాన్ ప్రభుత్వం భూమి ఇచ్చేటట్టు వీళ్ళు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టేటట్టు 1400 మెగావాట్ల సోలార్ ప్లాంట్ను అక్కడ పెట్టాలని తీసుకోవడం జరిగింది. అరే ఇది రాజస్థాన్ బార్డర్ ఆ జైసల్మేర్ జిల్లాలో ఉన్నటువంటి పాకిస్తాన్ బార్డర్. ఈ పాకిస్తాన్ బార్డర్లో సోలార్ ప్లాంట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడనేమో ఎన్టీపీసీలో తెలంగాణ ప్రాజెక్ట్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మరి ఆ అగ్రిమెంట్లో ఉన్నటువంటి విధానంతో రామగుండంలో 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్ను నిర్మాణం చేసి అందులో ఒక ఫేజ్ కంప్లీట్ చేసి ఇలా 1600 మెగావాట్ల పవర్ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఎన్టీపీసీ వాళ్ళు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఇక్కడ పవర్ 1600 మెగావాట్ల పవర్ అందుబాటులో ఉంది, మీరు వాడుకోండి అని చెప్పి లేఖ రాసినప్పటికీ కూడా దాన్ని నిరాకరించి మరి సింగరేణి సంస్థ ద్వారా కేవలం కమిషన్ల కోసమే వాళ్ళు డబ్బులు దండుకోవడం కోసమే ఈ ప్రాజెక్టులన్నీ కూడా మరి అలా రాజస్థాన్లో ఎందుకు పెట్టవలసి వచ్చింది. అదేవిధంగా నిర్మాణం పూర్తయినటువంటి ఈ 73 కావచ్చు, అదేవిధంగా 76 కావచ్చు సోలార్ పవర్ ప్లాంట్లు నిర్మాణం చేసి వృధాగా ఎందుకు ఈరోజు గాలికి వదిలేసిండ్రు? దీనివల్ల ఎవరికి నష్టం? సంస్థ సర్వనాశనం కాకపోతే ఇంకేమవుతుంది? అదేవిధంగా ఈ బొగ్గు నిల్వలకు సంబంధించి కూడా ఇదొక పెద్ద చర్చనీయాంశం. ఈరోజు సింగరేణి సంస్థలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉన్నదని స్వయంగా సింగరేణి వెబ్సైట్లో వచ్చినటువంటి సమాచారం. నిజంగానే సింగరేణి సంస్థలో 40 లక్షల మెట్రిక్ టన్నుల కోల్ నిల్వలు ఉన్నాయా అనంటే జనరల్గా అందరూ ఉన్నాయని అనుకుంటారు. కానీ దీనిపైన ఒక సమాచారం వచ్చి అనుమానం వచ్చి మా నాయకులు హరీష్ రావు గారు దీనిలో ఉన్న నిజమెంత అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఎక్కడ కూడా సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి 11 డివిజన్లో ఏ డివిజన్లో ఎంతెంత బొగ్గు నిల్వలు ఉన్నాయో చూసినట్టయితే ఎక్కడ కూడా 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు అయితే లేవు. తప్పుడు లెక్కలు చూపించి అదేవిధంగా ఈ బొగ్గు బొగ్గు ఉత్పత్తి అయినట్టుగా లెక్కలు చూపించి దీనికి కోల్సెస్ కానీ తర్వాత డిఎంఎఫ్టీ కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు డివిడెంట్ ఇచ్చి కానీ అంటే 100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లే విధంగా మరి ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వల స్కామ్ ఏదైతే ఉందో దాదాపు దీని విలువ చూసినట్టయితే 1600 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఈ తప్పుడు సమాచారాన్ని ఇచ్చి మరి సింగరేణి సంస్థను ఏం చేయదలుచుకున్నారు, ఎందుకోసం ఇది చేసిండ్రు? ఇప్పటి వరకు కూడా ఎవరి కాళ్ళు పిసుక్కుంటున్నారు తప్ప దీనికి సమాధానం చెప్పేటువంటి ధైర్యం అయితే సింగరేణి అధికారులకు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యత వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా మరి ధైర్యం దమ్ము లేదు. ఇలా మాట్లాడిన దాని మీద కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలు అయితే మాట్లాడినట్టుగా ఎక్కడ కనబడలేదు. అదేవిధంగా ఈ ఎక్స్ప్లోజివ్కి సంబంధించినటువంటి విషయంలో కూడా పక్కనే ఉన్నటువంటి వెస్టర్న్ కోల్ఫీల్డ్ మహారాష్ట్రలో ఉన్నది, ఇక్కడికి దాదాపు 30% వేరియేషన్ తోటి రేట్స్ కోడ్ చేసిండ్రు. ఇందులో కూడా 100 కోట్ల రూపాయలు చేతులు మారినాయి. ఒక్కసారి రేట్ చూసినట్టయితే ఈ జెలటిన్ స్టిక్స్ ధర ఎంఎంటీకి 37,864 మీకు వెస్టర్న్ కోల్ఫీల్డ్లో ఉంటే సింగరేణిలో 44,467 రూపాయలు కోడ్ చేసి 300 కోట్ల రూపాయల
అదనపు భారాన్ని ఇలా సింగరేణి పైన వేయడం జరిగింది. ఇది కుంభకోణం కాకపోతే ఏమంటారు దీన్ని? ఇది ఎవరి కోసం చేసినట్టు, ఎవరి కమిషన్ల కోసం చేసినట్టు, దీని వెనుక ఎవరున్నారు? నిజంగా ఎవరో చిన్న మనుషులు ఉంటే ఇది జరగదు. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మరి దీనిపైన ప్రత్యేక శ్రద్ధ లేకపోతే ఇది ఎందుకు జరుగుతుంది? తర్వాత ఈ అవినీతి జరుగుతుందని కొంతమంది సిన్సియర్ ఆఫీసర్స్, పాపం జీవి రెడ్డి గారు కావచ్చు, కేవి శ్రీనివాస్ గారు కావచ్చు, వ్యతిరేకిస్తే వాళ్ళని ఒకరిని ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడికో పంపించడం జరిగింది. ఇంకొకరినేమో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని పాపం ఇంటికి పంపించడం జరిగింది. ఇది సింగరేణి సంస్థలో జరుగుతున్నటువంటి మరి పరిస్థితి. అదేవిధంగా సింగరేణి సంస్థకు రావాల్సినటువంటి బకాయిలు, ఈ బకాయిలు రాకపోవడం వల్ల కూడా సింగరేణి సంస్థ అతలాకుతలం అవుతుంది. నిజంగా కూడా సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలు ఎంత? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 26 నెలల్లో ఏకమొత్తంగా 19,733 కోట్ల రూపాయల బకాయి మరి ఈ 26 నెలల్లోనే వచ్చింది. అంటే దాదాపుగా గతంలో ఉన్నటువంటి 7,355 కోట్లు గతంలో ఉండే, కానీ ఈ 26 నెలల్లో 12,377 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఇలా సింగరేణి సంస్థ అతలాకుతలం అవుతూ ఉన్నది. అదేవిధంగా మొన్న హరీష్ రావు గారు చెప్పినారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఓడి పరిమితి ఏమో 3,200 కోట్లు ఉంటే సింగరేణి సంస్థ ఓడి పరిమితి మాత్రం 4,300 కోట్లకు ఉంది. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం కంటే కూడా ఎక్కువ ఓడి ఉంది అని చెప్పడం జరిగింది. ఇందులో 2023-24కు సంబంధించి, 24-25కు సంబంధించి సింగరేణిలో సుమారు 6,315 కోట్ల రూపాయలు లాభాలు వచ్చినాయని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మరి ఈ లాభాలలో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 16% నుంచి 36% వరకు లాభాల వాటా పంచి ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత మేము కూడా పెద్దరికాల కోసం మేము కూడా 33% లాభాల వాటా ఇస్తామని కార్మికులకు చెప్పి అందులో నుంచి మరి దాదాపు 4,300 కోట్ల రూపాయలను పక్కకు పెట్టి ఇది అభివృద్ధి కోసం అని చెప్పేసి పక్కకుంచి మరి అలా కార్మికుల జీతాలు ఇవ్వడం కోసం మాత్రం ఇలా బ్యాంకుల దగ్గరికి పోయి ఓడి తీసుకొచ్చి ప్రతి నెల జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. మరి పక్కకుంచినటువంటి 4,200 కోట్ల రూపాయలు దేనికి వాడినట్టు, ఏ అభివృద్ధి కోసం మీరు వెచ్చించినట్టు, ఎక్కడ కొత్త మైన్స్ తీసుకువచ్చినట్టు, సింగరేణి సంస్థలో మీరు చేసిన కొత్త మరి అభివృద్ధి ఏంటో, దేనిపైన ఖర్చు పెట్టినో కూడా ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక సోదరులందరూ కూడా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్నీ కూడా నెరవేరుస్తారు, మాకు ఇంకా మేలు జరుగుతుంది అని ఊహించిండ్రు. ఏనాడో కోల్పోయినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్, తెలంగాణ రాకముందు 10 సంవత్సరాల క్రితం తీసేసినటువంటి కారుణ్య నియామకాలు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వాటిని పునరుద్ధరించి దాదాపుగా 16,000 పైచీలకు ఉద్యోగాలు కల్పించి అనేక సౌకర్యాలు కల్పించి దాదాపు వేల సంఖ్యలో అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఇండ్లు వేసుకుంటే వాళ్ళని రెగ్యులరైజ్ చేసి ఏసీ సౌకర్యం కల్పించి తర్వాత చెప్పుకోవాలంటే అడగకుండానే అన్ని చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇలా ఏం జరిగింది? ఇలా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ మళ్ళీ సేమ్ పాత పరిస్థితికి వచ్చేసింది. మెడికల్ బోర్డు నిర్వహించడం లేదు. నిర్వహించినటువంటి మొక్కుబడిగా 3 మెడికల్ బోర్డులు ఈ 30 నెలల్లో ఒక్కొక్క మెడికల్ బోర్డులో, ఒక మెడికల్ బోర్డులో 5గురిని, ఒక మెడికల్ బోర్డులో 23 మందిని, అంటే నామమాత్రంగా మెడికల్ అన్ఫిట్ చేసి
చెప్పకనే ఈ బోర్డు రద్దు అవుతుందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు కొంతమంది మెడికల్ బోర్డుకు పోయినటువంటి వాళ్ళను మమ్మల్ని కలిస్తే వాళ్ళ పరిస్థితి ప్రత్యక్షంగా చూసి, నేను ఆ రోజు హరీష్ రావు గారు అందుబాటులో ఉంటే, అన్న వీళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంది, ఒక్కసారి సిఎండి ఆఫీసులో వీళ్ళను చూపించాలని చెప్తే ఒక 20 మంది మెడికల్ ఫిట్ అయినటువంటి వాళ్ళని తీసుకొని వెళ్ళడం జరిగింది. గుండె ఆపరేషన్ అంటే బైపాస్ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు, కిడ్నీలు చెడిపోయిన వాళ్ళు, అదేవిధంగా పెరాలసిస్ వచ్చి నడవలేనటువంటి వాళ్ళు, సివియర్గా యాక్సిడెంట్ అయ్యి కనీసం కదలిక లేనటువంటి వాళ్ళందరినీ కూడా ఫిట్ చేసి మీరు బాయిలో దిగిపోని చెప్పేసి దయా దాక్షిణ్యం లేకుండా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇలా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మెడికల్ బోర్డు నిర్వహించి దాదాపు 16,000 ప్లస్ ఇంకా అంటే ఆ రోజు నియమించవలసినటువంటి ఒక 4,000 కలిపితే దాదాపు 19,500 ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత కేసీఆర్ గారు. మరి వీటి పట్ల ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇదే స్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు శాసనసభలో శాసన మండలిలో స్వయంగా తానే ఒక ప్రకటన చేసిండ్రు. ఈ నియమాల కాలాల్లో ఏదో తప్పు జరిగిందని, దీనికి విజిలెన్స్ ఎంక్వైరీ చేయిస్తామని, కార్మికులను ఇలా భయభ్రాంతులకు గురి చేసి చాలామందికి విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించిన లెటర్స్ కూడా పంపించడం జరిగింది. ఇవాళ మళ్ళీ ఇదే బట్టి విక్రమార్క గారు కార్మికులకు ఏదో గొప్పగా చేసినట్టుగా, కార్మికుల సంక్షేమం కోసం చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా గతంలో వీళ్ళు ఏవైతే మెడికల్ అండ్ ఫిట్ చేసినటువంటి గతం నుంచి ఇప్పటిదాకా పెండింగ్లో ఉన్న 335 మందికి ఇప్పటి వరకు నియామక పత్రాలు ఇవ్వలే. 2.5 ఏళ్ళు తీరకుండా ఉండి ఇగో ఈ ఎజిటేషన్ జరుగుతుంది కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గట్టిగా ప్రశ్నిస్తుంది కాబట్టి మొన్న 3 మంత్రులు పోయి ఈ 335 మందికి మరి నియామక పత్రాలు ఇచ్చి ఏదో గొప్పలు చెప్పి రావడం జరిగింది. అంటే నిజంగా నిజాయితీ లేదు, సింగరేణి కార్మికుల పట్ల చిత్తశుద్ధి లేదు, ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలనేటువంటి చిత్తశుద్ధి లేదు. కానీ ఇవాళ ప్రెస్ మీట్లో మాత్రం చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. కేసీఆర్నే సూటిగా ప్రశ్నిస్తుండట. ఏమున్నది నువ్వు ప్రశ్నించడానికి కేసీఆర్ గారు ఉన్ననాడు సింగరేణి సంస్థను బ్రహ్మాండంగా తీర్చిదిద్ది లాభాల బాటలోకి తీసుకొచ్చి లాభాల వాటా ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అదేవిధంగా ఆ రోజు ఇంకా కొత్త గనులు తీసుకురాలేదు. అదేవిధంగా పవర్ ప్రాజెక్టులను కొత్త ప్రాజెక్టులను తీసుకురాలేదు. ఒక్క మాట ఈ సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మొత్తం రాష్ట్రంలో 7,000 మెగావాట్ల పవర్ మాత్రమే అందుబాటులో ఉండే. అది సింగరేణి సంస్థ ద్వారా కావచ్చు, ప్రభుత్వం ద్వారా కావచ్చు, దాదాపుగా 9.5 సంవత్సరాలలోనే 18,000 మెగావాట్లను అందుబాటులోకి తీసుకొచ్చి ఇటు వ్యవసాయానికి కావచ్చు, పరిశ్రమలకు కావచ్చు, తర్వాత ఇంట్లో వాడుకోవడానికి కావచ్చు, ఎక్కడ కూడా ఒక్క నిమిషం కరెంటు కొరత లేకుండా చూసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. మీరు మాట్లాడాల్సినటువంటి అవకాశం లేదు. అదేవిధంగా ఒక్క కొత్త బ్లాక్ కూడా మీరు ప్రారంభించలేదు అని అన్నారు. నిజంగానే మాకు చిత్తశుద్ధి ఉంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నా కానీ ఈ సింగరేణి సంస్థ బతకాలి, సింగరేణి సంస్థ కేవలం ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాల నుంచి బొగ్గును వెలికి తీసేటువంటి ఒక సంస్థ, దీన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం MMDR యాక్ట్ను అమలు చేస్తూ ఈ కోల్ బ్లాక్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తే దానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడ్డటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా ప్రభుత్వం. అందుకే ఇప్పటి వరకు కూడా మరి ఆ 2 బొగ్గు బ్లాక్లు ఏవైతే ప్రైవేట్ వ్యక్తులకు పోయినాయి ఇప్పటి వరకు కూడా ప్రారంభించలేదు. ఎందుకంటే అవి సింగరేణి సంస్థకే ఉండాలని పోరాడినటువంటి ప్రభుత్వం పార్టీ మాది. ఎందుకంటే ఈ ప్రాంతం సింగరేణి ఆ సంస్థ మనుగడ గొప్పగా ఉండాలని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఇలా 40,000 మంది కార్మికుల యొక్క
కార్మికులు పనిచేస్తున్నటువంటి ఈ సింగరేణి సంస్థ అన్ని విధాలా కాపాడుకుంటామంట. ఏ విధంగా కాపాడుకుంటారు? ఇలా ఆబ్సెంటిజం పేరు మీద ఇప్పటికే 500 మందిని డిస్మిస్ చేసిండ్రు. మెడికల్ బోర్డు రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వరుస స్కామ్లతోటి సింగరేణి సంస్థను పీల్చి పిప్పి చేస్తున్నారు. ఇంకెక్కడ మిగులుతుంది సింగరేణి సంస్థ? సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు కదా. 1000 కోట్ల కుంభకోణాలు మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే వీటి మీద హరీష్ రావు గారు ఇచ్చినటువంటి వివరాలు నిజం కాదని చెప్పే ధైర్యం దమ్ము మీకు ఉన్నదా? ఇవన్నీ కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చినవి కాదు. సింగరేణి వెబ్సైట్లోంచి వచ్చినటువంటి సమాచారాన్ని మాత్రమే మేము చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు మీరు ఈ సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి విషయంలో మాట్లాడినటువంటి ఏ మాటలు కూడా సింగరేణి కార్మికులు కానీ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరు కూడా వీటిని సహించరని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా 2 విషయాలు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇతర వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు కావచ్చు, బీసీ, ఎస్టీ, మైనారిటీ. గతంలో మేము కూడా మంత్రిగా పనిచేసినాం. ప్రవీణ్ సార్ కూడా సెక్రటరీగా చాలా సంవత్సరాలు పనిచేసి ఆ సంస్థను అంటే ఆ ఫీల్డ్ బాగు చేయాలని ఎంతో ప్రయత్నం చేసినటువంటి వాళ్ళం. అదేవిధంగా కేసీఆర్ గారి హయాంలో దాదాపు 1023 గురుకుల పాఠశాలలు తీసుకువచ్చి వాటిని బ్రహ్మాండంగా నడిపించి దేశానికే ఒక దిక్సూచిగా నిలిచినటువంటి పరిస్థితి మనకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇలా మా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఒక మాట మాట్లాడుతున్నారు ఇలా ప్రెస్ మిత్రుల ముందర. ఏమనంటే మేము మంచి చేస్తుంటే ఓర్వలేకపోతున్నమాట. మా పిల్లలకు మంచి బట్టలు ఇవ్వద్దా, మంచి సౌకర్యాలు ఇవ్వద్దా, ఇది హరీష్ రావు కళ్ళు కుట్టుతనంతో మాట్లాడుతున్నాడని మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేస్తున్న అడ్లూరు లక్ష్మణ్, నేను అడుగుతున్నా, ఈ గురుకుల పాఠశాలలు తీసుకొచ్చినటువంటి చరిత్ర ఎవరిది? అసలు గురుకుల పాఠశాలలు దేశంలోనే గొప్పగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయని దేశవ్యాప్తంగా చర్చ జరిగింది మా హయాంలో. అసలు గురుకుల పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు ఏ రకమైన సౌకర్యాలు ఉండాలి, వాళ్ళు ఎంత గొప్పగా చదువుకోవాలి, అనేక సంవత్సరాలుగా చదువుకు దూరం ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చదువును అందించాలని ఆలోచన చేసింది కేసీఆర్ గారు. ఒక విద్యార్థికి 1,20,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి అనేక సౌకర్యాలు ఎన్నడూ కూడా వాళ్ళ ఇంట్లో చూడనటువంటివి, సాక్స్ దగ్గర నుంచి, స్లిప్పర్స్ దగ్గర నుంచి, నైట్ డ్రెస్ దగ్గర నుంచి అన్ని రంగాలలో ప్రోత్సహించడంతో పాటు చదువుల వాళ్ళను గొప్పగా ముందుకు తీసుకుపోయినటువంటి చరిత్ర కేసీఆర్ గారు. అయితే ఈ సందర్భంగా నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. ఈ మధ్య కాలంలోనే ఫస్ట్ మా ప్రవీణ్ కుమార్ గారు ఇందులో పెద్ద మొత్తంలో స్కామ్ జరిగింది అని ఇదే మరి తెలంగాణ భవన్లో పత్రికల ముఖంగా చెప్పడం జరిగింది. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్కు చిత్తశుద్ధి ఉంటే జరగలేదు అని నిరూపించాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. మీరేదో వేగ్గా మాట్లాడు కాదు. అదేవిధంగా మేము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అడ్లూరు లక్ష్మణ్ కుమార్ స్వయంగా ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నెంబర్ 1, అదేవిధంగా జీవో నెంబర్ 110, ఈ జీవోలు ఏం చెప్తున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లెదర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కావచ్చు, వాళ్లకు ఇక్కడ ప్రభుత్వ రంగంలో అవి గురుకుల పాఠశాలలు కావచ్చు, ఇతర కావచ్చు, ఏ అవసరాలు ఉన్నా కానీ వీటికి సంబంధించినటువంటి వాళ్ళకే ఇవ్వాలనేటువంటిది స్పెషల్ జీవోలు. ఈ 2 ఈ జీవోలను 2 తుంగలో దొక్కి నువ్వు ఓపెన్ టెండర్కి ఎందుకు పోయినావో చెప్పు అని అడుగుతున్నాం. అదేవిధంగా ఓపెన్ టెండర్కి పోవడమే కాకుండా మీరు ఓపెన్ టెండర్ పోవడం వల్ల వీళ్ళు అరే మేము ఉండంగా కూడా వీళ్ళు ఓపెన్ టెండర్ ఎందుకు పోయిందని చెప్పేసి వీళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది, హైకోర్టును.
కోర్టును ఆశ్రయిస్తే కోర్టు కూడా ఖచ్చితంగా చెప్పింది, మీరు జీవో 1కు జీవో 10కు వ్యతిరేకంగానే ఈ టెండర్లను పిలవడం జరిగింది, ఇది విరుద్ధం. మీరు తీసుకొచ్చినటువంటి పిఎంయు ఏదైతే ఉందో 17 జీవో ఏదైతే ఉందో కేవలం అది నిర్వహణ కోసమే తప్ప గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలను మార్చేటువంటి అధికారం దానికి లేదు అని కోర్టు ఖచ్చితంగా చెప్పింది. అయినా కానీ సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ టెండర్లు పిలిచి ఇలా మీరు ఏ పద్ధతిలో గుజరాత్కు సంబంధించినటువంటి మఫత్లాల్ కంపెనీకి 1800 కోట్లు కట్టబెట్టినరు? సమాధానం చెప్పు. ఈ జీవో ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఎస్సీ ఎస్టీ కోఆపరేటివ్ సొసైటీలకు ఇవ్వాల్సినటువంటి ఈ టెండర్లు నువ్వు గుజరాత్ కంపెనీకే ఎందుకు ఇచ్చినావు? అది కూడా ఒక్కరికే 1800 కోట్ల రూపాయల టెండర్లు ఎందుకు కట్టబెట్టినవు? మీ దగ్గర సమాధానం ఉన్నదా లక్ష్మణ్ కుమార్? చెప్పు. ఈ జీవోలను ఎందుకు తుగ్గలదొక్కినమో చెప్పు. హైకోర్టు ఉత్తర్వులను ఎందుకు బేఖాతరు చేసినవో చెప్పు. దీనికి సమాధానం లేదు. నిన్నటికి నిన్న ప్రవీణ్ కుమార్ గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మా దగ్గర మొత్తం ఆధారాలు ఉన్నాయి, ఈ టెండర్లు ఏవైతే మీరు చేసినటువంటి టెండర్లలో మొత్తం దీని నిండా మొత్తం ఎవరెవరు ఇలా మాట్లాడిన లక్ష్మణ్ కుమార్ ఎవరు L1 ఎవరు L2 ఎవరు అది కాదు, ఈ 2 జీవోలను ఎందుకు అమలు చేయలే? 17 జీవో ఏదైతే ఉన్నదో మీరు తీసుకొచ్చింది ఏం చెప్తుంది? కేవలం నిర్వహణ కోసం మాత్రమే. మరి ఎందుకు నువ్వు మరి ఓపెన్ టెండర్ పిలిచి ఈ 100 కోట్లు ఒక్కరికే ఎందుకు కట్టబెట్టినావు? సమాధానం చెప్పు. అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలందరినీ పక్కకు పెట్టి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని ఎలిజిబిలిటీ లేకుండా నిబంధన తీసుకొచ్చి నువ్వు ఎవరికి అన్యాయం చేసినావో తెలుస్తుందా లక్ష్మణ్? లెదర్ ఇండస్ట్రీ అంటే ఎస్సీలలో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పేదవాళ్ళు ఉంటారు, చర్మకారులు. వాళ్ళ నోట్లే మట్టి కొట్టి ఇలా నువ్వు గుజరాత్ కంపెనీకి 1800 కోట్ల రూపాయలు కట్టబెట్టి కమిషన్లు దండుకొని ఇలా నువ్వు గన్ పార్క్ దగ్గర కూర్చుండే అర్హత మీకున్నదా? గన్ పార్క్ దగ్గర ఎవరు కూర్చుంటారు? నిజంగా మాకు అర్హత ఉన్నది, తెలంగాణ ఉద్యమకారులం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వాళ్ళం, నికారస్గా ఉన్నటువంటి వాళ్ళం. నేను మంత్రిగా ఉన్ననాడు కూడా ఈ ఎస్సీ వెల్ఫేర్లో ఉన్నటువంటి ఒక్క పైసా తప్పు జరిగినా అంతకంటే ఘోరం, అంతకంటే నేరం ఇంకొకటి కాదు. ఈ వర్గాల కోసం వెచ్చించినటువంటి ప్రతి పైసా వాళ్ళ కోసమే ఖర్చు కావాలని ఆలోచనతో పనిచేసినటువంటి వాళ్ళం. ముఖం ఎక్కడ పెట్టుకుంటావో చెప్పాలి లక్ష్మణ్ కుమార్. ఇది నిజం కాకపోతే మళ్ళీ టైం ఇస్తాం, డేట్ ఇస్తాం. నేను ప్రవీణ్ కుమార్ సార్ వస్తావా? దమ్ము ధైర్యం ఉంటే పోలీసులను పెట్టుకొని కాదు, నిజంగానే నిన్న మమ్మల్ని అక్కడికి అనుమతిస్తే మీ బండారం బయటపడేది. తెలంగాణ భవన్ నుంచి బయటికి వెళ్లకుండా పోలీసు పహారా పెట్టి నిర్బంధించి షో చేశారు కదా మీరు నిన్న. ప్రజలందరికీ అర్థమైంది, తెలంగాణ ప్రజలందరికీ. నిన్న సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు మీరు. కాబట్టి ఇవన్నీ నిజాలు, దాస్తే దాగేటి కావు. ఇలా సింగరేణి సంస్థలో జరిగిన కుంభకోణాలు కావచ్చు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి 100 కోట్ల కమిషన్ల కోసం చేసిన కుంభకోణం కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా బయటకు వస్తాయి. మీరు ఇప్పుడు ఇక్కడ తప్పించుకోవచ్చు, ప్రజాక్షేత్రంలో మాత్రం మీరు తప్పించుకోలేరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మీరు ఇట్లా అండి కొంచెం